నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే బుక్ మనం రాసిందే. సో ఈ పుస్తకంలో ఏముంది అనే అంశాన్ని మీకు కొంత ఈ వీడియో రూపంలో విశదీకరించే ప్రయత్నం చేస్తా. రైట్, ఒక ప్రశ్న ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తాను వెళ్ళే దారి గుండా వెళుతున్నప్పుడు ఎవరైనా అతన్ని అడ్డుకొని నిర్బంధం చేసినా, భయపెట్టినా, బెదిరించినా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో జూలై 1, 2024 నుంచి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం అమలుకి వచ్చింది. ఈ చట్టంలో మొత్తము 358 సెక్షన్లు ఉన్నాయి. ఇందులోని సెక్షన్ 126 అలాగే 127 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తన చట్టబద్ధత కలిగినటువంటి దారిలో నడుస్తున్నా వెళ్తున్న సందర్భంలో అతన్ని అడ్డగించిన, భయపెట్టిన, బెదిరించిన, నిర్బంధించిన వారి మీద అతను క్రిమినల్ కేసు కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైనా మనకు బెదిరించి భయపెడితే వారికి దాదాపుగా 1 నెల కాలం పాటు జైలు శిక్ష, జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి అంశాలను ఈ పుస్తకంలో చాలా సంక్లిప్తంగా మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం నాకు నేనుగా సొంతంగా రాసిందేం కాదు, మన దేశంలో ఉన్న చట్టాలను మీకు అర్థమయ్యే భాషలో విశదీకరించడం జరిగింది. అంటే చట్టాలను మనం రాయలేం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను రూపకల్పన చేస్తే ఆ చట్టాలు సామాన్యమైన ప్రజలకు అర్థం కాని సందర్భాల్లో ఆ అంశాలను, ఆ పదాలను, ఆ వాక్యాలను మీకు అర్థమయ్యే భాషలో అనువాదన చేయడం జరిగింది. సో ఈ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలని పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపీస్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.